హలో వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ వ్లాగ్స్. సో ఈ రోజు మన దగ్గర ఉంది Volkswagen Polo వచ్చేసి PPF కి వచ్చింది. సో వెహికల్లో ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ 1.5 year వెహికల్ ఇది. ఇప్పటికైతే మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. వెనుక బంపర్లో ఒక డీప్ స్క్రాచ్ ఉంది. రైట్ సైడ్ డోర్ ఫ్రంట్ అండ్ రైట్ డోర్కి అయితే ఒక హెవీ స్క్రాచ్ ఉంది. సో ఈ హెవీ స్క్రాచ్ని మనం మ్యాక్సిమం రబ్బింగ్లో మనం క్లియర్ చేయబోతున్నాము. వీలైనంత వరకు రబ్ చేస్తాము, లేదు అంటే లైట్ శాండింగ్ చేసి క్లియర్ చేయబోతున్నాము. సో వెహికల్కి మనం గర్వారే ప్రీమియం కాదు ప్లస్ ప్రోడక్ట్ అయిపోతున్నాము. ప్లస్కి ప్రీమియంకి మీకు తేడా ఏంటి అంటే, ఒకటి గర్వారే ప్రీమియంలో మనకు 200 మైక్రాన్ థిక్నెస్తో వస్తుంది. గర్వారే ప్లస్లో మనకు 180 మైక్రాన్ థిక్నెస్ వస్తుంది. దీంట్లో సెల్ఫ్ హీలింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ప్లస్లో. అండ్ మనకి వెహికల్ వచ్చేసి గ్లాస్ కూడా ప్రీమియం కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది మనకి ప్లస్ ప్రోడక్ట్. సో వెహికల్ వచ్చేసి హ్యాచ్ బ్యాక్ వెహికల్ బట్టి మనకి అంత ఎక్కువ ఫిలిం కూడా పట్టకపోవచ్చు. వెహికల్లో కంప్లీట్ మనం చూసుకున్నట్టయితే ఇది వెహికల్ కొంచెం కలర్ డల్గానే ఉంటుంది కాబట్టి గ్లాస్ కూడా కొంచెం అవుట్పుట్ కూడా మనకి ఫిల్మ్ వేసిన తర్వాత గ్లాస్ పెరుగుతుంది. వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా ఉంది. వీల్స్ కానీ గ్రిల్లో కానీ డస్ట్ ఇంజన్ క్లీనింగ్ కానీ ఎడ్జెస్లో కానీ మనకి చాలా వరకు డీస్కేలింగ్ అయితే ఎడ్జెస్లో బాగా ఉంది. అండ్ చూసుకున్నట్టయితే వెహికల్కి ఇప్పుడు మనం స్టేజెస్ వచ్చేసి ఫస్ట్ రబ్బింగ్ స్క్రాచెస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసేసిన తర్వాత పెయింట్ రిజనరేషన్కి వెళ్ళాలి. పెయింట్ రిజనరేషన్లో మనం రబ్బింగ్ చేసుకొని తర్వాత స్వాల్ ఫ్రీ చేసేసుకున్న తర్వాత పాలిషింగ్ చేసేసుకొని దెన్ వీ విల్ గో ఫర్ ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్లో కష్టపడే అంటే కంపేర్ టు అదర్ సెడాన్ వెహికల్స్ హ్యాచ్ బ్యాక్ వెహికల్ కాబట్టి అంత కష్టపడే పని ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే టిపికల్ మనకి క్వార్టర్ ప్యానల్లో ఉంటుంది. సో వీ కెన్ హ్యాండిల్ దట్. బంపర్ పొజిషన్లో చాలా వరకు అయితే ఇక్కడ కటింగ్స్ బాగా ఉన్నాయి, కర్వ్స్ బాగా ఉన్నాయి. ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాము. ఆ స్ట్రిప్స్ కూడా మేము వదలకుండా చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు మనం అయితే చూసుకున్నాం PPF గర్వారే ప్లస్ పోలో పైన ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో డెలివరీ టైం ఇది. కస్టమర్ అడుగుదాం, కస్టమర్కి ఎలా అనిపించింది వెహికల్, అసలు మనకు PPFకి వెళ్ళడానికి కారణం ఏందని. సో బ్రదర్, మీకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా అనిపించింది, ప్లస్ మీకు ఈ గర్వారే PPFకి రావాలని ఎందుకు ఐడియా వచ్చింది? సో నేను వచ్చేసి ఆన్లైన్లో చాలా రీసెర్చ్ చేశాను. వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ గర్వారే చాలా బాగున్నాయి రివ్యూస్. అలా వచ్చేసి మళ్ళీ కరీంనగర్లో ఎక్కడ అవైలబుల్ ఉంది అని ఆలోచిస్తే మన దగ్గర కార్తికేయలో ఐజీఎల్లో ఇచ్చేస్తున్నారు. ఓకే. సో గర్వారే ఇక్కడ ఉందని తెలిసింది. సో కాల్ చేశాను, విజిట్ అయ్యాను, సో మీతో మాట్లాడాను. సో ఫస్ట్ సెరామిక్ సజెస్ట్ చేశారు, ఎందుకంటే వెహికల్ 1.5 years ఓల్డ్ కాబట్టి. అండ్ సెరామిక్స్లో కూడా మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తే ఐజీఎల్ కోటింగ్సే బాగుందని తెలిసింది. ఐజీఎల్ కోటింగ్స్. సో వచ్చేసి రెండు బెస్ట్ బ్రాండ్స్ మెయింటైన్ చేస్తున్నారు, గర్వారే అండ్ ఐజీఎల్. మన కరీంనగర్లో అది కూడా సూపర్. ఫినిషింగ్ అయితే డోప్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ కొత్త కార్ తీసుకున్నట్టుంది. ఇంకేంది టిఆర్ స్టిక్కర్ వేయించుకొని మళ్ళీ తిప్పండి. మళ్ళీ ఈ జనరేషన్ లో పోలో ఎక్కడ వస్తుంది కస్టమర్స్ అంతా. 2023లో పోలో లేదు, బట్ స్టిల్ సేమ్ కొత్త కార్ లా అవుతుంది. ఫినిషింగ్ అయితే సూపర్. బండి అయితే డోప్ చాలా బాగుంది. అండ్ సెరామిక్ నుంచి PPFకి రావడానికి ప్లస్ మన దగ్గర అవైలబుల్ అని తెలియదు, మీరు చెప్పినారు. అండ్ బడ్జెట్ కూడా అకార్డింగ్లీ కొంచెం సెట్ చేసేసరికి ఇది అంటే కంపేర్ టు నాది బండి బయటనే ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ప్రొటెక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి PPFకి వెళ్దాం. యాక్చువల్లీ మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ మళ్ళీ 1.5 years ఓల్డ్ వెహికల్ కాబట్టి నేను మీకు కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి ప్లస్ సజెస్ట్ చేశాను, గర్వారే ప్లస్. సో బడ్జెట్ విషయంలో కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి సో దానికి సెరామిక్కి గర్వారే ప్లస్కి మేజర్ వేరియేషన్స్ ఏమి ఉండదు బడ్జెట్ విషయంలో. సో దానికోసం మీకు PPF ఇంట్రెస్ట్ ఉంది, సో దానివల్ల నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూసారు కదా, ఇది గర్వారే ప్లస్ మనం ఇన్స్టాల్ చేసాము. సో బడ్జెట్ ఎవరైతే మనకు ప్రీమియంలో ఎక్కువ అవుతుంది అనుకున్నారో వాళ్ళు ప్లస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనం అవుట్పుట్ చూసాము, కస్టమర్ రివ్యూ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.